ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ పరిశుద్ధ ఆదివారం ప్రత్యేకమైన సమయంలో మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక శుభాభివందనం తెలియజేస్తున్నాం. దేవుడు గతించినటువంటి దినములన్నిటిను తన మహాకృపచేత మనలందరినీ కాపాడి మనకు ఆయుష్నిస్తూ ఆరోగ్యాన్నిస్తూ భౌతికమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను మనందరికీ దయచేస్తున్నటువంటి ఆ మహాదేవునికి మనమందరము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు తెలియచేయబద్దులమై ఉంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ప్రత్యేకమైన సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజుకి ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన అంశం ఏంటంటే ధన్యతలను గురించి, అది కూడా ప్రకటన గ్రంథములో నుండి కొన్ని ధన్యతలను గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి ధన్యతలు, ధన్యత అంటే ఏంటో, ధన్యతలు అనగా ధన్యులు అనేటువంటి మాటకి ఆనందభరితులు. ధన్యులు అని అంటే మనం వాడుక భాషలో కూడా నువ్వు చాలా ధన్యుడివి అని అంటారు, నువ్వు చాలా ధన్యురాలివి అని అంటారు. ధన్యుడివి, ధన్యురాలవి అనేటువంటి మాట ఏ సందర్భంలో వాడతాము అని అంటే ఆనందకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, సంతోషభరితమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ధన్యుడు, ధన్యురాలు అనేటువంటి మాట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన కొండ మీద చేసిన ప్రసంగము రాజ్య సంబంధులు జీవించవలసినటువంటి విధానమును గూర్చి, ధర్మశాస్త్రమునకు క్రొత్త నిబంధనకు తారతమ్యమును గూర్చి, అనగా ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారి చేత ఏ నిబంధన అయితే మరి రప్పించబోతున్నాడో దేవుడు, ఆ నిబంధనను బట్టి ఆ నిబంధనకు ఉన్నటువంటి విలువలను గూర్చినటువంటి సమాచారాన్ని యేసు ప్రభు వారు తాను చేసిన కొండ మీద ప్రసంగంలో ప్రస్తావించారు. అందులో భాగంగా ఆయన మాట్లాడినటువంటి ధన్యతలు, ఆయన తెలియపరిచినటువంటి ధన్యతలను గురించి మనం చదివితే చాలాసార్లు ధ్యానించుంటాం. అయినప్పటికీ కూడా అవి మన జీవితాలకు చాలా ప్రయోజనకరమైనటువంటి విషయాలు కనుక మాటి మాటికి మనం వాటిని గురించి ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఈ సందర్భంలో మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో గమనించినట్లయితే ఇక్కడ మనము ధన్యతలను చూస్తాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరలోక సంబంధులు, దేవుని రాజ్య సంబంధులు, పరలోక రాజ్య సంబంధులు ఏ రీతిగా ఇక్కడ తమ జీవితాలను గడిపితే వారు ఫలితంగా తదుపరి వారు ఏ రీతిగా తమ జీవితాలను కొనసాగించబోతున్నారో యేసు ప్రభు వారు చెప్పిన సందర్భాన్ని ఇక్కడ వ్రాయడం జరిగింది. ఇక్కడ ధన్యతల్లో మనం గమనించినట్లయితే మొదటిది 5వ అధ్యాయము 3వ వచనంలో, 5వ అధ్యాయము 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని అన్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కొనసాగించే విషయంలో తగ్గింపు కలిగినటువంటి, ఒక వినయ విధేయతలతో కూడినటువంటి జీవితాన్ని ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో కొనసాగించగలిగితే వారు ఆనందభరితమైనటువంటి స్థితిని పొందుకుంటారు. ఆ స్థితి, ఆ ఫలితంగా అక్కడ అన్నాడు పరలోక రాజ్యము వారిది అని. అంటే అట్టి వారితో కూడినటువంటిది పరలోక రాజ్యము అని అంటాం. తర్వాత రెండవదిగా మనం గమనించినట్లయితే 4వ వచనంలో 5వ అధ్యాయము, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని. ఈ భూమి మీద కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించేటప్పుడు దుఃఖపరమైనటువంటి, అందుకని దేవుడు అన్నాడు కదా ప్రసంగి గ్రంథములో జ్ఞాని అయిన సొలొమోను ప్రస్తావించిన మాట, దేవుడు మానవ జీవితాల్ని సుఖ దుఃఖములతో కూర్చి చేశాడని చెప్పేసి అని అక్కడ అంటాడు. మానవ జీవితంలో సుఖం ఉన్నది, దుఃఖం ఉన్నది. అందుకని ఇక్కడ అంటున్నాడు దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదు. తత్ఫలితంగా ఇక్కడ ఎవరైతే దుఃఖపడతారో వారు ధన్యులు, ఆనందభరితులు. దుఃఖపడే వారిని ఆనందభరితులని అంటే రేపు ఓదార్చబడే స్థితిని దృష్టిలో ఉంచుకొని, దేవుని చేత ఓదార్చబడేటువంటి స్థితిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ దుఃఖపడటమే ఒక ధన్యకరమైనటువంటి స్థితి అని అంటారు. ఇక 3వ విషయానికి వచ్చేసరికి 3వ ధన్యత 5వ వచనంలో
సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని. సాత్వికులు అని అంటే, సాత్వికము అని అంటే ఏమని చెప్తుందంటే నిర్వచనము, ఒక లక్ష్యాన్ని ఛేదించటంలో ఎదురొచ్చేటువంటి ఆటంకాలు, అవరోధాలు, ఇబ్బందులు, సమస్యలు వీటన్నిటిని కూడా అధిగమిస్తూ తన లక్ష్యాన్ని ఛేదించటానికి ప్రాకులాడుచు చివరికి లక్ష్యాన్ని ఛేదించటమే సాత్వికము అని అన్నాడు. అంటే సాత్వికము అనేటువంటిది ఒక వినయము, విధేయతతో ముడిపడి ఉన్నప్పటికీ అది ఒక లక్ష్య సాధనలతో ముగింపు ఉన్నదన్నమాట. ఒక టార్గెట్ని రీచ్ అవ్వటం అనేటువంటి మాట ఇంగ్లీష్లో దాన్ని మనం మాట్లాడుకోవచ్చు. ఒక లక్ష్యాన్ని ఛేదించడం, ఒక లక్ష్యానికి మనం చేరటం, ఈ లోపు ఎదురయ్యేటువంటి ప్రతి ఆటంకాలు, అవరోధాలన్నింటినీ కూడా అధిగమిస్తూ అని అన్నాడు. అటు వారిని తత్ఫలితంగా ఏం చేయబోతున్నాడు అంటే భూలోకమును స్వతంత్రించుకొందురు అని అన్నాడు. ఇవన్నీ కూడా మనము కొండ మీద యేసు ప్రభు వారి ద్వారా విన్నటువంటి ధన్యతలు అన్నమాట. ఆనందభరితమైనటువంటి స్థితి. ఎవరైతే సాత్వికము కలిగి ఉంటారో, సాత్వికముతో జీవిస్తారో వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని అంటారు. భూలోకమును స్వతంత్రించుకొనటం అని అంటే ఈ లోకములో ఎటువంటి ప్రతికూల అనుకూల పరిస్థితులనైనా సరే వారు తమ మనుగడను కొనసాగించగలుగుతారు. అక్కడ చెప్తున్నాడు. తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని అన్నాడు. ఆకలి దప్పులు కలిగి ఉండడం వేరే విషయం, కానీ ఆకలి దప్పులు కలిగి ఉండడానికి గల కారణాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఆకలి దప్పులు చాలా పేదరికపు స్థితులు ఉంటాయి. ఎంత సంపాదించినా తమకున్నటువంటి దురలవాట్ల చొప్పున తినడానికి తిండి లేని పరిస్థితి. కాబట్టి అటువంటి ఆ కష్టకాలం అనేటువంటిది రావడానికి గల కారణాన్ని ప్రస్తావిస్తున్నాడు. నీతి కొరకు ఆకలి దప్పిక కలిగిన వారు ధన్యులు, వాళ్ళు ఆనందభరితులు అని అంటున్నాడు. ఎందుకని అక్కడ చెప్తున్నాడు, వారు తృప్తిపరచబడేటువంటి తత్ఫలితాన్ని పొందబోతారు, వారు తృప్తిపరచబడుదురు అని అన్నాడు. అంటే ఇక్కడైతే ఏదైతే కొదువై ఉన్నదో, ఈ భూ సంబంధమైన జీవితంలో ఏదైతే లోట్లుపాట్లు ఉన్నాయో, ఏవైతే వారికి తగినటువంటి వనరులు, వసతులు లేవో అవన్నీ కూడా దేవుడు సంతృప్తి ద్వారా, దేవుడు అనుగ్రహించేటువంటి తృప్తికరమైనటువంటి స్థితి ద్వారా వారు ఆనందభరితమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు. తరువాత 7వ వచనంలో కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని అన్నాడు. కనికరము అని అంటే జాలి, దయ వాటితో కలిసి ఉంది. ఈ జాలి, దయతో కూడినటువంటి ఈ కనికరము ఎవరైతే కలిగి ఉంటారో వారు కనికరము పొందడానికి అవకాశం. అందుకనే యేసు ప్రభు వారు తదుపరి అధ్యాయంలో ప్రార్థనను నేర్పే విషయం ఏమన్నాడు, మా అపరాధములను మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములను క్షమించండి. మా ఎడల అపరాధములు చేసినటువంటి వారిని మేము క్షమించాము. క్షమించడానికి, క్షమాగుణము కలిగి ఉండడానికి అవసరమైనటువంటిది ఏంటంటే కనికరము. అంటే యేసు వాని ఎడల కనికరపడి అని అంటాడు. స్వస్థపరిచేటువంటి సమయంలో తన కనికరంలో నుండి, జాలితో, దయతో, ఆ యొక్క కనికరంలో నుండి వారిని స్వస్థపరిచాడు యేసు ప్రభు. అందుకని ఒకరిని క్షమించాలన్నా కూడా కనికరము కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే మనము కనికరము చూపుతామో అప్పుడు మనం ఆనందభరితులుగా ఎప్పుడు ఉంటామంటే మనము దేవుని ద్వారా కనికరమును పొందుతాం కనుక ఆనందభరితులుగా ఉంటాం. తర్వాత మరొక మాట అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని. హృదయ శుద్ధి గలవారు, హృదయములు అందరికీ ఉన్నాయి కానీ శుద్ధి కలిగిన హృదయాలు చాలా తక్కువ. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ఆత్మలో ఒక భాగం హృదయం. కాబట్టి మనస్సు, హృదయము, మనస్సాక్షి. కాబట్టి ఇక్కడ హృదయమును శుద్ధిగా ఉంచుకోగలిగితే, హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవునితో గడిపేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని పొందుకుంటారు. అంతేగాని ఇక్కడ వారికి దేవుడు కనపడతాడు భూమి మీద, ఇక్కడ దేవుడు వారితో కూడా ఉంటాడు, దేవుడితో పాటు వారు ఉంటారు అనేటువంటి ఆలోచన కాదు. ఇక్కడ దేవుణ్ణి చూచెదరు అని అంటే దేవునితో గడుపు కాలమును వారు అనుభవిస్తారు, ఎవరైతే తమ హృదయాలను శుద్ధి చేసుకుంటారు. తరువాత 9వ వచనంలో అంటున్నాడు మరొక ధన్యత, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని అంటాడు. ఎవరైతే సమాధానపరుస్తారు, సమాధానపరచడం అని అంటే ఇద్దరు భిన్నమైనటువంటి విధానంలో ఉన్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు ఎడముఖం పెడముఖంగా ఉన్నప్పుడు, మన భాషలో, మన వాడుక భాషలో వారిని ఒక తాటికి తీసుకురావటం.
లేకపోతే ఉదాహరణకి ఇద్దరు మాట్లాడుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మాట్లాడుకునేటట్లుగా సంధి కుదర్చటము సమాధానపరచటం. ఇద్దరిని వేరు చేయటం కంటే కూడా ఇద్దరిని కలిపేటువంటి స్వభావం కలిగి ఉండడం సమాధానపరచడం. అట్లాంటి సమాధానపరచువారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని కుమారులు అనబడుదురు అని అన్నాడు. ఎందుకని? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు దేవునికి మానవాళికి మధ్య ఉన్నటువంటి ఆ తారతమ్యాన్ని, అంటే ఆ గ్యాప్ ఏదైతే మానవుడు పాపం చేసి దేవునికి దూరం అయిపోయాడో, తన దోషములను బట్టి తన పాపములను బట్టి మానవుడు దేవునికి దూరం అయిపోతే ఆ మానవుణ్ణి తిరిగి దేవునితో సంధి కుదిర్చినటువంటి సమాధానకర్త యేసుప్రభువు వారు. ఆయన కుమారుడు అనమాట. కాబట్టి ఎవరైతే ఆయన కుమారుని లక్షణం అనేటువంటి ఆ సమాధానపరిచే గుణం కలిగి ఉంటారో వారందరూ కుమారులు అనబడుదురు అని అంటున్నాడు. అంటే దేవుని రాజ్య సంబంధులు కలిగి ఉండేటువంటి ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు ధన్యులు అనేటువంటి, ఆనందభరితులు, సంతోషభరితులు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తుంది. తర్వాత 10వ వచనంలో అంటాడు, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు అన్నాడు. హింసించబడడం అనేటువంటి దానికంటే కారణం చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు ఒక తప్పు చేసి హింసించబడటం వేరే, దూషించబడటం వేరే, నిందించబడటం వేరే. తర్వాత వచనంలో అంటాడు అన్నమాట. కాబట్టి నీతి నిమిత్తం, నీతిగా బ్రతికే విషయంలో, నిజాయితీగా జీవించే విషయంలో నిన్నెవరైనా నిందించినా, నిన్నెవరైనా హింసించినా, నీ గురించి తర్వాత వచనంలో అన్న మాట కూడా చదువుకుందాం. 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అందుకని నీతి నిమిత్తము హింసించబడితే అది ధన్యకరమైన స్థితి అని చెప్పి. కాబట్టి ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తాను చేసిన కొండ మీద ప్రసంగంలో ఈ ధన్యతలను గురించి మాట్లాడారు. కాబట్టి ధన్యులుగా ఉండడము ఆశీర్వాదకరమైన స్థితి, ఆనందభరితమైన స్థితి, సంతోషభరితులుగా ఉండేటువంటి స్థితి. కాబట్టి అట్టి ధన్యకరమైనటువంటి స్థితిని గూర్చి ప్రవచన గ్రంథం అని చెప్పబడే ప్రకటన గ్రంథంలో కొన్ని ధన్యతలు ఉన్నాయి. క్రైస్తవులముగా క్రీస్తులోనికి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొంది రక్షణ పొందినటువంటి వార్లముగా ఈ ప్రకటన గ్రంథం అనేటువంటిది వర్తమాన భూత భవిష్యత్ కాలములను సూచిస్తుంది. అంటే గతాన్ని, ప్రస్తుతాన్ని, రాబో కాలాన్ని గూర్చినటువంటి సమాచారం ఇక్కడ ఉంది. చాలామంది ఏమంటారంటే ప్రకటన గ్రంథం అంటే అబ్బో అది అందరికి అర్థం కాదు, అది చాలా కష్టతరమైనటువంటిది అని అంటారు. అది ఒక ఆయన అన్నాడు, నాకు తెలిసిన ఆయన, నాకు అదేందు బ్రదరు ప్రకటన గ్రంథం చదువుదామంటే నాకు నిద్ర వచ్చేస్తుంది అన్నట్టు. ఎందుకంటే అది భూత వర్తమాన భవిష్యత్ కాలములను సూచించేటువంటి ఆ సందర్భోచితమైన సంఘటనలు చదివేటప్పుడు అక్కడ ఆ ఏ ప్రస్తావన ఉన్నదో ఆ ప్రస్తావన అర్థం చేసుకోకపోతే జరిగేది అదే. కాబట్టి ఇదేదో మానవాళికి అర్థం కానటువంటి సమాచారం అని, అదేదో గొప్ప మనుషులు అర్థం చేసుకోవడానికి మనుష్య జ్ఞానం చాలదని అనడానికి కాదు. దేవుడు మానవునికి చదువుకుంటే అర్థమయ్యే సంగతులే వ్రాయించాడు తన భక్తుల చేత. కాబట్టి ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ధన్యతలను గురించి మనం ఆలోచన చేస్తే మొదటిది ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తుంది. చదువుతాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు అన్నాడు. సమయము సమీపించినది. ఏ సమయము? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమయము, ఈ భూప్రపంచము యొక్క అంతము సమయము సమీపించినది. అందుకని ఇక్కడ అంటున్నాడు, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు మొట్టమొదట, వినువాడు రెండవది, వాటిని గైకొనువాడు ధన్యుడు అని అన్నాడు. కాబట్టి చదవడం మాత్రమే కాదు, వినడం మాత్రమే కాదు, మనం చదివినంత మాత్రాన మనం ధన్యులు అనబడము కానీ, కేవలం దేవుని మాటలు వింటున్నంత మాత్రాన ధన్యులు అనబడం కానీ, చదివి విని గైకొన్నట్లయితే, గైకొనడం అంటే ఆచరించటం, అనుసరించటం, ఆ ప్రకారం జీవించటం, అలా చేసినప్పుడు ధన్యులు అన్నాడు. కాబట్టి ధన్యకరమైనటువంటి ఈ మొదటి పరిస్థితి ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయ. తర్వాత రెండవ విషయానికి వచ్చేసరికి 14వ అధ్యాయము ప్రకటన గ్రంథము
13వ వచనంలో రాయబడిన మాట. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు అని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు అని. ఇక్కడ ఏంటంటే సంగతి, అప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు అని అన్నాడు. మృతి నొందడం అనేటువంటి విషయాన్ని ధన్యకరమైన స్థితి అని చెప్పలే. ఇక్కడ చనిపోయిన ప్రతి ఒక్కరూ మంచివాళ్ళని చెప్తుంటారు లోకంలో, కానీ ఇక్కడ అలా అనలేదు. పరిశుద్ధ గ్రంథంలో, ప్రత్యేకించి ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడంటే, ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు. అంటే నీవు మృతి నొందే లోపే, నీవు చనిపోయే లోపే నీవు ప్రభువునందుంటే, ప్రభువునందుండి మృతి నొందితే అది ధన్యకరమైనటువంటి స్థితి. ప్రభువులో లేకపోతే, ప్రభువునందు ఉండడం అంటే క్రీస్తులోనికి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొంది రక్షణ పొంది సంఘముతో చేర్చబడి సంఘములో ఉండి, అంటే క్రీస్తునందుండి మృతి చెందితే అది ధన్యకరమైనటువంటి స్థితి. ఆ స్థితి కలిగి ఉండాలి. అందుకనే చెప్తున్నాడు, ప్రభువునందుండి మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయి అని చెప్పి అన్నాడట. ఎందుకనంటే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. కాబట్టి ప్రభువునందుండి మృతి నొందే స్థితి ధన్యకరమైనటువంటి స్థితి. ప్రవచన వాక్యములను చదివి విని గైకొనువాడు ధన్యుడు అన్నాడు. తర్వాత ప్రభువునందుండి మృతి నొందు మృతులు ధన్యులు అన్నాడు. మూడవది ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 15-16 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతాం. హెబ్రీ భాషలో హార్ మెగిద్దోనను చోటుకు అని పోల్చుతుంది. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తమ వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు అని అంటాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు. వస్త్రమును కాపాడుకొనడం అనేటువంటిది ఇక్కడ ధన్యకరమైన స్థితి అని అంటాడు. దిశమొల అని అన్నాడు. అంటే చిన్నపిల్లలు మనకి వాళ్ళు బట్టలు వేసుకోకుండా కనపడ్డారు, ఏమైనా గద్దిస్తాం, వెళ్ళి నా ఎదు చూడండి మాకు వెళ్ళి బట్టలు వేసుకొని కనపడ. దిశమొల అనేటువంటిది సిగ్గుపడేటువంటి పరిస్థితి. ఇక్కడ వస్త్రము అని అంటాడు. అంటే క్రీస్తు ప్రభు అయినటువంటి గలతీయులకు రాసిన పత్రికలో చెప్పిన మాట, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అని అన్నాడు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకునడానికి క్రీస్తు ఎవరై ఉన్నారు అక్కడ వర్ణనలో అక్కడ ఏం చెప్తున్నాడంటే వస్త్రముతో పోలుస్తున్నాడు. ధరించుకునడం అంటే వస్త్రాన్ని ధరించుకుంటాం, అమర్చుకోవటం అని అంటాడు. అమర్చుకోవడం వేరే, ధరించుకోవటం అని అంటాడు. వస్త్రమును ధరించుకోవటం, క్రీస్తునే ఒక వస్త్రంగా ధరించుకోవటం. కాబట్టి క్రీస్తు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకుంటే క్రీస్తులాగా కనపడాలి, క్రీస్తులాగా జీవించాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే దిశమల అనేటువంటిది సిగ్గుపడే స్థితి. దిశమల కాదు, తమ వస్త్రములను కాపాడుకున్నవాడు ధన్యుడు అని అంటాడు. కాబట్టి కలిగి ఉండాలి, ఎప్పుడు కూడా క్రీస్తుని మనం కలిగి ఉండాలి, క్రీస్తులో మన జీవితాలని కొనసాగించాలి. అప్పుడు అది ధన్యకరమైనటువంటి స్థితి. మరొకటి మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలోనే 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనంలో, 19వ అధ్యాయం 9వ వచనంలో, మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయు. వారు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పు. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అన్నాడు. ప్రభు అయినటువంటి
యేసుక్రీస్తు వారి యొక్క వివాహ మహోత్సవాన్ని ఏమనంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అన్నాడు 17వ అధ్యాయంలో. అలాగనే 18వ అధ్యాయంలో కొన్ని సందర్భాల్లో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం 6వ వచనం 19వ అధ్యాయం 6వ వచనంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని గురించి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ గొర్రెపిల్ల వివాహమునకు పిలువబడిన వారు ధన్యులు. ఎవరు పిలువబడతారు? గొర్రెపిల్ల యొక్క స్నేహితులు పిలువబడతారు. అంటే యోహాన్ గారు శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పిన మాట 5వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వచనంలో 28-29 వచనాల్లో యోహాన్ గారు పలికిన మాట ఏంటంటే, నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినిడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించు. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని యోహాన్ గారు అన్నాడు. కాబట్టి ఆ స్వరము వినేటువంటి స్నేహితుడు సంతోషించును అన్నాడు, ఆనందభరితుడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఎవరు పిలువబడతారు? ఇతర విశ్వాసములు కలిగినటువంటి వారు పిలువబడరు. ఆయన యందు నమ్మిక ఉంచిన వారు, ఆయన యందున్నవారు, ఆయన స్నేహితులు. మీరు నా మాట వినిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారని, నా ఆజ్ఞను గైకొన్నవారు మీరు నాకు శిష్యులై ఉంటారని అన్నాడు. కాబట్టి ఆయన శిష్యులు, ఆయన స్నేహితులు ఆయన వివాహ మహోత్సవానికి ఆహ్వానించబడేటువంటి లిస్టులో నువ్వు ఉన్నట్లయితే నీవు ధన్యుడివి, ధన్యురాలివి. తరువాత ప్రకటన గ్రంథంలోనే 20వ అధ్యాయంలో ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో 6వ వచనము ఈ రీతిగా చెప్తున్నాడు, ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు, ధన్యులను పరిశుద్ధులునై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అన్నాడు. ఇక్కడ మొదటి పునరుత్థానములో పాలుగలవారు అన్నాడు. పునరుత్థానం ఉన్నది, మొదటి పునరుత్థానము అని అన్నాడు. మొదటి పునరుత్థానము అని చెప్పేసి అంటే ఎప్పుడైతే క్రీస్తులోనికి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందేటువంటి స్థితి ఏదైతే ఉందో, పాపముల విషయమై చనిపోయినటువంటి వారు బాప్తిసం అనేటువంటి క్రియ ద్వారా పాతి పెట్టబడుతున్నారు. పాపముల విషయమై చనిపోయిన వారు బాప్తిసం అనేటువంటి క్రియ ద్వారా పాతి పెట్టబడుతున్నటువంటి సమయంలో పాతి పెట్టబడినటువంటి వారు లేపబడుతున్నారు. అంటే అక్కడ ఒక పునరుత్థాన కార్యక్రమం జరుగుతుంది. అదే రీతిగా మరలా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమయంలో పునరుత్థానం ఉన్నది. మరలా మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును లేపబడుదురు, బయటికి వచ్చెదరు అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ఎవరైతే ఉన్నారో వారు ధన్యులు అని అంటున్నాడు. ఈ మొదటి పునరుత్థానంలో మళ్ళీ అక్కడ 1000 ఏండ్ల పాలన అంటున్నాడు. చాలామంది ఏమంటారంటే ఈ 1000 ఏండ్ల పాలన గురించి చాలా అబద్ధ బోధలు ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తారు భూమి మీదకని, వారు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలిస్తారని చాలా వారి ఇష్టానికి వచ్చినట్లుగా బోధ చేస్తున్నారు. ఇది 1000 ఏండ్ల 1000 అనేటువంటిది అది ఒక సంపూర్ణతను సూచించేటువంటి నెంబరే కానీ అది అక్షరార్థం కాదు. అక్షరార్థంగా తీసుకునే ఒక నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినములతో 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. కాబట్టి 1000 అనేటువంటిది ఒక సంపూర్ణతకు చూపించేటువంటిదే తప్ప అది అక్షరార్థంగా తీసుకునేటువంటి మాట కాదు. కాబట్టి క్రీస్తుతో కూడా 1000 ఏండ్లు ఉండేటువంటిది ఒక సంపూర్ణతను సాధించేటువంటిది. అందుకనే పునరుత్థానములో పాలువారు ఎవరైతే అయి ఉంటారో వారు ధన్యులు అని చెప్పేశారు. తర్వాత మరలా మరొక ధన్యతను గురించి మనం గమనిస్తే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనం 22వ అధ్యాయం 7వ వచనం ఏమంటాడంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను,
ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ నేను త్వరగా రానయ్యున్నాను, ఎందుకంటే తాను వస్తానని వాగ్దానం చేశాడు. నేను వెళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము పరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి అని అన్నాడు యోహాను సువార్త. అదే రీతిగా అపోస్తుల కార్యంలో కూడా, ఇదిగో గలిలీ మనుషులారా, మీరు ఎందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? ఈ మనిషి ఏ రీతిగా ఈ ప్రభు అయిన యేసు ఏ రీతిగా పరలోకమునకు ఆరోహణమయ్యాడో అదే రీతిగా ఆయన మరలా తిరిగి వచ్చునని వారు ఆ గలిలీ మనుషులైనటువంటి అపోస్తులైన శిష్యులతో చెప్పారు దేవదూతలు. అదే రీతిగా ఆయన రానై ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. నేను వచ్చే సమయానికి ఎవరైతే గైకొని ఉంటారో వారు ధన్యులు అని అంటారు. అంటే అర్థం ఏంటి? ఆనందభరితమైన స్థితిని పొందుకునేటువంటి వారు. కాబట్టి వాక్యమును విని మొట్టమొదటి మనం చెప్పుకున్నాం, మొదటి ధన్యతను గురించి ప్రకటన గ్రంథంలో ఏమన్నాడంటే, ఎవరైతే ఈ సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదివి వినువాడు, విని గైకొనువాడు ధన్యుడు అని అన్నాడు. ఇక్కడ అన్నాడు అదే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఈ ప్రవచన వాక్యములను గైకొను వారు ఎవరైతే ఉంటారు. వినడం మాత్రమే కాదు, చదవడం మాత్రమే. చాలామంది అంటారు, నేను పరిశుద్ధ గ్రంథాన్ని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలాసార్లు చదివాను అంట. ఎన్నిసార్లు చదివానో అని అంట. ఇది చదివిన లెక్కను బట్టి నీకు ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటిది కాదు. చదివిన సంగతులు, ఒకవేళ చదవలేని వారు విని కూడా రక్షణ పొందే భాగ్యం అవకాశం ఉంది. చదువుకున్న వాళ్ళకే రక్షణ కాదు, చదువు రాని వారు కూడా రక్షణ పొందేటువంటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగునని చెప్పిన మాటను బట్టి విని గైకొనువాడు ధన్యుడు. కనుక ఇక్కడ ప్రవచన వాక్యములను వినువాడు, విని గైకొనువాడు ధన్యుడని చెప్పినట్టు రీతిగా తర్వాత ఏమంటున్నాడంటే మరొక ధన్యతను గూర్చి 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథములో వ్రాయబడి ఉన్న ధన్యతలను గురించి చూస్తున్నాం. ధన్యత అంటే ఏంటో ఆలోచన చేశాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నోట పలికినటువంటి ధన్యతలను గురించి ఆలోచన చేశాం. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి ధన్యతలను గురించి మనం ఆలోచన చేస్తాం. 14వ వచనము 22వ అధ్యాయం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. జీవవృక్షములోనికి హక్కు గలవారై గుమ్మములో గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు, ప్రవేశించాలంటే ఆ యొక్క పరలోక పట్టణంలోనికి ప్రవేశించాలంటే, జీవవృక్షమునకు హక్కుదారుడై ఉండాలని అంటే తమ వస్త్రములను ఉతుక్కున్నాను. ఇందా మనం చెప్పుకున్న ధన్యతల్లో వస్త్రములను కాపాడుకునేవాడు, దిశములను అగపరచక తమ వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడని అన్నాడు, చదివాం. ఇప్పుడేమంటున్నాడంటే తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు అని అన్నాడు. అంటే ఏ రీతిగా తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు? మనం చెప్పుకున్నాం, క్రీస్తు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకున్నాం. ఏ రోజైతే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాము, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అని చెప్పినట్లుగా క్రీస్తు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకున్నాం. ధరించుకున్నటువంటి ఆ వస్త్రాన్ని ఉతుకుకొనవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే రక్షణ పొందినటువంటి ఆ క్షణంలో తెల్లని వస్త్రముగా మనం ధరించుకున్నాం. అంటే అర్థం ఏంటి? బాప్తిస్మము పొంది ఒడ్డుకి గట్టుకు వచ్చినటువంటి ఆ క్షణం ఏదైతే ఉందో అది చాలా పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి క్షణం. అలాగనే ఉన్నామా? లేవు. ఎందుకంటే మానవ మాత్రులమైనటువంటి మనము ఆలోచన చేత కానీ, మాట చేత కానీ, క్రియ చేత కానీ అతిక్రమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? వస్త్రము మురికవుతుంది. అందుకనే మరొక చోట యాకోబు గారు రాస్తే ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మ పూర్ణుడై యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనములో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకునుటయునే అన. ఇహలోక మాలిన్యము తనకంటకుండా కాపాడుకోవాలి.
అంటితే వస్త్రములను ఉతుకు కొనవలసిన అవసరం. అంటే అర్థం ఏంటి? చేసిన అతిక్రమాలు దేవుని ఎదుట పశ్చాత్తాపంతో ఒప్పుకున్నట్లయితే దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన మన పాపములను క్షమించి మనను సమస్త దుర్నీతి నుండి కాపాడువాడు. కాబట్టి మన వస్త్రములను ఉతుకు కొనడం అనేటువంటి మాన్యత. అందుకనే ధన్యతలను గురించి మనం ఆలోచన చేశాం. ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన ధన్యతలు. మొదటి ధన్యత, వాక్యము చదివి విని గైకొనువాడు ధన్యుడని. రెండవది, ప్రభువునందుండి మృతునందు మృతులు ధన్యులని. మూడవది, తమ వస్త్రములను దిశములను అగపరచక తమ వస్త్రములను కాపాడుకునివాడు ధన్యుడని. తర్వాత నాలుగవదిగా, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని. ఐదవదిగా, మొదటి పునరుత్థానములో పాలువారైన వారు ధన్యులని. ఆరవదిగా, ప్రవచన వాక్యములను గైకొనువాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను నేను, ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడని. అదే రీతిగా ఏడవదిగా, తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులని ప్రకటన గ్రంథంలో ధన్యతలు వ్రాయడం. కాబట్టి ధన్యతలను క్రీస్తునందున్న వార్లముగా, క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుచుకున్న వార్లముగా, క్రీస్తులాగా దేవుని యొక్క చిత్తమును జరిగించు వార్లముగా ఈ ధన్యకరమైన స్థితిని అర్థం చేసుకొని ధన్యులముగా అనుభవించటానికి, దేవుని యొక్క బహుమానాన్ని మనం పొందుకొని, దేవుడిచ్చు బహుమానాన్ని పొందుకొని ఆనందభరితమైనటువంటి స్థితిని అనుభవించలాగున ఈ భూమి మీద ఆయన చిత్త ప్రకారం జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ, శ్రద్ధగా ఆలకించిన మీ అందరికీ ప్రభునామములో వందనములు తెలియజేస్తూ నేను ముగిస్తాను.